అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మొల్ల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు టాపిక్ మూసీ బ్యూటీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మూసీ పేరుతో ప్రభుత్వం లూటీ చేయబోతుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే హైడ్రా తీసుకొచ్చారు. ఇక మూసీ సుందరీకరణ పేరుతో మరొకసారి కూడా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు మేము ఒప్పుకోము, వారందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మరి సంయుక్తంగా మరి మూసీలో పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పడం అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరి పారుతున్న మూసీ నది మరి కంపుకు కేరాఫ్గా ఉంది. దాంతోపాటు మరి ప్రజలు అక్కడ నివసిస్తున్న ప్రజలే కాదు, హైదరాబాద్ ప్రజలు కూడా ఆ మురికి వాసన పీల్చు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై మరి విపక్షాలు ప్రశ్న ఏదైతే అడ్డుకుంటామని చేస్తున్న ఆరోపణలు ఎలా చూస్తాము? ఈ అంశంలో మరి మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రావు గారు ఉన్నారు. సుదర్శన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ ప్రభుత్వం సుందరీకరణ పేరుతో మూసీని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపడుతుంది. దీన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఒకవైపు హైదరాబాదులో మరి కొంత ఏదైతే అక్రమ కట్టడాలపై కూడా మరి ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరొకసారి ఎట్ ద సేమ్ టైం మూసీని కూడా సుందరీకరణ, మరి ఇలాంటి రెండు మంచి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలో తీసుకోవడం కావచ్చు, మరి ప్రతిపక్షాలు వాటిని అడ్డుకోవడం ఎట్లా చూస్తారు? ఒకటే శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలతో తెలంగాణ ప్రజలకు 360 ఛానల్ మీ అందరికీ కృతజ్ఞతా భావంతో మీరు అడిగే సబ్జెక్ట్ ఎటువంటిదంటే చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలు మొట్టమొదటి నుంచి ఇక్కడ ఎవరైతే లోకల్గా మన తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్లకు ఇవి కబ్జాలు పెట్టి కట్టుకోవటం అనేది చేత కాదు. అది కట్టుకున్నదంతా బయట రోడ్డు. ఆ మూసీ నది ఏదైతే ఉందో నిజంగా ఆ కంపు అక్కడి నుంచి పోతుంటేనే మనకి ఎంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది. మరి ఆ చుట్టుపక్కల 2 దిక్కులో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యపరులుగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు మరి హైడ్రా ఏం చేసింది? సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. మీ దగ్గర ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా కానీ ప్రజల ముందు వాళ్లకు ఎటువంటి ఆధారాలు చూపుతారో చూపిన తర్వాత ఉన్నతమైన బాధ్యతలతోని కాలేజీలు కానీ పెద్ద పెద్ద స్కూల్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ మీరు భూస్థాపితం చేయండి, తర్వాత వీళ్ళ మీద పడండి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు సంతోషించేది ఏంటంటే గవర్నమెంట్ మంచి పని చేస్తున్నది, కానీ దీన్ని వ్యతిరేకించే నాయకులే కబ్జాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. నేను చూపిస్తా. హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది, టీఆర్ఎస్ లో ఎంతమంది ఉండ్రో అక్కడ మల్లారెడ్డి కాలేజీ చెరువుగా చేసిండ్రు, జనగాంలో ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళంతా చెర్లల్లో కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. దాంట్లో 75% ఆంధ్రాస్ ఉన్నారు. నేను చూపిస్తా. ఎందుకంటే మొయినాబాద్ 111 జీవోలో టోటల్ గా వాళ్ళే ఈరోజు కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళే, పెద్ద పెద్ద స్కూల్స్ వాళ్ళే. మరి మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఈ రోజు తీసుకున్నటువంటి డెసిషన్ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం. ఇది ముందుకు సాగించి ప్రజల మెప్పు పొంది మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అంటే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, గంగానది ప్రక్షాళన కోసం కిలోమీటర్కు 17 కోట్లు మాత్రమే అవసరం అవుతున్నాయి. సో మరి తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మరి ఆరోపణ చేస్తున్నారు. ఇట్లాంటి ఆరోపణలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ దోసుకున్న వాళ్ళకు ఇవన్నీ గట్లే అనిపిస్తాయి. నువ్వేం చేసినావు, నువ్వు కూడా ప్రక్షాళన చేస్తాను మీరు అన్న మాటలు ఎక్కడ పోయినాయి? ఈ రోజు మీరు 15 కోట్లు, 20 కోట్లు, 400 కోట్లు, 5, అది సమస్య కాదు. మనకు ఎవరు న్యాయంగా దీని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఖర్చు పెట్టి చేసే వాళ్లకు చేతులు ఎత్తి మనం నమస్కరించాలి. మీరు చెయ్యరు, చేసేటోళ్ళను ఈ విధంగా అభాండాలేస్తే ప్రజలు ఊరుకోరు. ప్రజలు 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసి భ్రష్టు పట్టించిండ్రు. 1,00,000 కోట్లు మీకు ఇచ్చి మిగులు బడ్జెట్ తోని ఈ రోజు 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినారు. ఆ మిత్తిలు గట్టక గవర్నమెంట్ ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. ఇవన్నీ డెవలప్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం సంవత్సరమా 2 సంవత్సరాలు అభివృద్ధి చేయటానికి మనకు రెవెన్యూ ఎంతో అవసరం. దాని వెనకాల పడి మనం చేయించుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హైడ్రాను మాత్రం చాలా వరకు ఇవాళ
ఒక 2-3 బ్యాంక్ ఆఫీసర్స్ నాతో డిస్కషన్ చేసిండ్రు. ఏం చేసిందంటే మీరు చేసేది బీద వాళ్ళకు మేము లోన్లు ఇచ్చినాం, ఆ లోన్లు ఇప్పుడు ఎవరు కట్టాలి, దేనికి అంటే నేను చెప్పిన లోను ఇవ్వాలంటే గరీబులను 10 సార్లు మీరు బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటారు, అంత ఈజీగా ఇయ్యరు. ఇచ్చిందంటే వాళ్ళ కొలాబరేటివ్ ఏం పెట్టుకున్నారు ఏంది, ఇవి గవర్నమెంట్ స్థలాలని ప్రతి ఒక్కరికి తెలుసు. మాన్యువల్ ఉన్నప్పుడు ఎకరాల కొద్ది కూడా కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కంప్యూటరైజ్ అయిన తర్వాత ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. దాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు రావాలని చెప్పేసి హైడ్రా యాజమాన్యానికి నేను కోరుతున్నాను. ఓకే, మూసి సుందరీకరణ చేయడం ఇప్పుడు అత్యంత అవసరమా? దీంట్లో మరి బీజేపీ కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి